మన సంకల్పమే మనను నిలబెడుతుంది అనడానికి నిజమైన ఉదాహరణ ఈ కార్యక్రమం. మనము శ్రీ లలిత సేవా ట్రస్ట్ వారు ఏదైతే కొండగట్టు గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారో వారి ద్వారా వచ్చేటువంటి గిరి ప్రదక్షిణలో పాల్గొనే భక్తులందరికీ ఈ పౌర్ణమి రోజున వెజ్ బిర్యానీ పెట్టాలని సంకల్పం చేశారు. అందుకోసము వెజ్ బిర్యానీ తయారీ చేయడానికి నాకు అవకాశం కల్పించారు. అందుకోసం నేనైతే ఇలా తయారు చేయడం మొదలుపెట్టాను. చివరికి ఎలా వస్తుందో చూద్దాం. అయితే దీంట్లో ముఖ్యంగా 50 కిలోల బియ్యము, ఆలుగడ్డలు, పచ్చి బఠానీలు, కొత్తిమీర, పుదీనా, ఏవైతే మసాలాలు, లవంగాలు, యాలకులు, బగారా ఆకు, బండ పువ్వు, కాశ్మీరీ మెంతి, ఏవైతే మార్వాడి మెంతి, ఇలా ఏవేవి అయితే మసాలాలు ఉన్నాయో అన్నీ వేసాం. ఇలా తయారు చేయడం అయితే చేస్తున్నాం. చివరికి ఎలా వస్తుందో చూద్దాం. దయచేసి మీరు ఇప్పుడే తొందరపడకండి. చూద్దాం ఎలా వస్తుందో. చివరికి సక్సెస్ అవుతామా ఫెయిల్ అవుతామా చూద్దాం. దయచేసి మీరు అన్యథ భావించకండి. నాకు వంటలో పెద్దగా అనుభవం అయితే లేదు. చూశారుగా, మాటికి మూత తీస్తూ కలుపుతూ ఏదో ప్రయత్నం అయితే చేస్తున్నాను. కాస్త ఓపికగా చూడండి ఎలాంటి రిజల్ట్ వస్తుందో. నేను కూడా మీకు మళ్ళీ ఆతృతగానే ఉన్నాను, వంట బాగా కుదురుతుందా కుదరదా అని. అలా మొత్తం మీద ఏదో ఒకటి ఉడికించడం అయితే జరుగుతుంది. ఇలా తయారు చేయడానికి నాకు 3 గంటలకు పైగా సమయం పట్టింది. మొత్తం మీద మాత్రం తొలిసారి పెద్ద వంట చేయగలిగాను. సంతోషం. చూద్దామండి ఎలా వచ్చిందనేది చివర్లో. నిజంగానండి, నలుగురికి అన్నం పెట్టాలి అనేటువంటి ఆలోచన ఏదైతే ఉంటుందో చాలా గొప్ప విషయం అండి. ఈ శ్రీలలిత సేవా ట్రస్ట్ వారు ప్రతిసారి 100 మందికి భోజనాలు పెట్టించడం దాతల సహాయంతో అనేది చాలా గొప్ప విషయం. వారికి నిజంగా ఎవరైతే దాతలు సహకరిస్తున్నారో వారు పెద్ద మనసుకు మనందరి పక్షాన ఒకసారి ధన్యవాదాలు చెప్పుకుందామండి. ఎందుకంటే అన్ని దానాల కన్నా అన్నదానము మిన్న అనేది మనం తరచూ వింటూ ఉంటాం. అన్నదానంలో పాల్గొనే పెద్ద సహృదయులు ఎప్పటికీ మనం చూస్తూనే ఉంటాం. కాబట్టి ఇట్లాంటి ఈ శ్రీలలిత సేవా ట్రస్ట్ వారు చాలా కార్యక్రమాలలో అన్నదానాలు నిర్వహిస్తూ ఉండడం అనేది గొప్ప విషయం అండి. వారికి మనందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మొత్తం మీదనైతే వంట దగ్గర పడిందండి. పర్వాలేదు, బాగానే వచ్చిందని అనుకుంటున్నాను. కాసేపట్లో పూర్తి అయ్యాక చూద్దామండి. కాస్త ఉమ్మగిల్లించడానికి ఏదైతే దమ్ము చేయడానికి బట్ట వేసి ఆ మాదిరిగా ఒక చిరు ప్రయత్నం అయితే చేశానండి. చూద్దాం ఆ ప్రయత్నం తర్వాత ఎట్లాంటి రిజల్ట్ వస్తుందో.
ఇలా నిజంగానండి అన్నం పెట్టాలనేటువంటి ఆలోచన చాలా గొప్ప విషయం. ఎవరైతే అనార్థులకు, ఎవరైతే సరి అయిన భోజనం తినలేరో, ఎవరికైతే అన్నం లేక ఉపవాసం ఉంటారో అటువంటి వారికి వీరు భోజనం పెట్టించడం అనేది చాలా గొప్ప విషయం అండి. ఇంత చక్కటి కార్యక్రమంలో వంట చేసే భాగ్యం నాకు కల్పించినందుకు ఆ యొక్క దాతలకు మరియు ఈ యొక్క శ్రీలలిత సేవా ట్రస్ట్ వారికి నేను కూడా ధన్యవాదాలు చెప్తున్నానండి. చూద్దామండి వంట ఎలా వచ్చిందో. అట్లా జరుగుతూ ఉంది. ఓకే, దమ్ అయితే వేసాను, చూద్దాం. ఓకే, వండర్ఫుల్, బాయిల్డ్ అయినట్టేనండి. కాసేపట్లో మంట ఆపేసేసి దించేద్దామండి. ఓకే, నైస్. చూసారా, చాలా బాగా వచ్చింది కదండి. థ్యాంక్స్ అండి.